ఇప్పటివరకు సెన్సేషన్ సినిమా శివ, దానికి తెలుగులో సీక్వెల్ ఎందుకు ట్రై చేయలేదు? ఇష్టం లేదా లేదా ఎలా? దాని శివ ఐ థింక్ ఈజ్ అవుట్డేటెడ్ సబ్జెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఆ టైంలో ఉన్న ఒక రెజొనెన్స్ తోటి ఒక అప్పుడున్న అంటే ఈ రౌడీలు ఇలాంటి వాళ్ళు కాలేజ్ కొత్త గూండాలు తిరగటం కానీ ఇలాంటివన్నీ అటు ఆస్పెక్ట్స్లో ఐ ఫీల్ ఇట్స్ ఏ సీక్వెల్ అంటే దాని కంటిన్యూషన్ ఉండాలని కాదుగా, అక్కడ నుంచి ఎలాగైనా టర్న్ తీసుకోవచ్చుగా. ఇంకోటి నాకంటే ఇప్పుడు నేను శివ తీసిన డైరెక్టర్ని కాదు ఇప్పుడు, ఎందుకంటే నా మైండ్ దాంట్లో వర్క్ అలాంటి స్పీర్లో ఇప్పుడు వర్క్ చేయట్లేదు. ఓకే. సో నేను ఈ మధ్యన 25th ఇయర్ కోసం నాగార్జున నేను ఏదో ఒక డాక్యుమెంటరీ చేద్దాం అనుకుని నేను మళ్ళీ చూశాను సినిమా. ఇది 25 years అయ్యి చూశాను సినిమాని. నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు సినిమా, ఎందుకంటే ఐఎమ్ ఏ చేంజ్ పర్సన్. మేబీ ఫర్ ద వర్స్, బెటర్ అని అంట్లా, ఇట్ కుడ్ బి ఫర్ ద వర్స్, ఇట్ కుడ్ బి డిఫరెంట్ అని నా ఒపీనియన్. ఇప్పుడు బాంబే మాఫియా ఇలాంటి మైండ్స్ స్టడీ చేసిన తర్వాత ఎవడో సైకిల్ చైన్ తెంపి కొట్టడం అనేది నాకు చాలా చిన్నపిల్లల సినిమాలో ఉంది అది ఇప్పుడు చూస్తే. బట్ ఆఫ్ కోర్స్ ఆ టైం పీరియడ్ వేరు, నేను వేరు, ఆ టైంలో నా ఆలోచన ఎక్స్పోజర్ వేరు. కానీ సత్య సినిమా చూస్తే ఇప్పటికీ కొత్తగానే ఉంది నాకు. ఈ మధ్యన చూశాను మళ్ళీ, అంటే నియర్లీ 12 years 18 years తర్వాత. శివ నాకు చాలా ఓల్డ్ ఫ్యాషన్ ఉంది, ఎందుకంటే సత్య బికాజ్ మీకు క్యారెక్టర్స్ రిలేషన్షిప్ బేస్ కాబట్టి దానికి ఏజ్ ఉండదు. శివ ఏమో వెరీ స్ట్రక్చరలీ డిజైన్ ఫిల్మ్, అది ఎఫెక్ట్ కోసం డిజైన్ చేసిన సినిమా అది యాక్చువల్గా. కటింగ్ పాయింట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, చేజ్ ఇలాంటివి అని. ఇట్ ఈస్ నాట్ ఎ రియలిస్టిక్ ఫిల్మ్, జస్ట్ అట్మాస్ఫియర్ వలన మీకు ఒక రియలిస్టిక్ ఫీలింగ్ ఉంటుంది దాంట్లో. మీరు మామూలుగా సినిమాని ఒక క్యాల్కులేషన్ పెట్టుకొని తీస్తారా, లేకపోతే మీకు నచ్చిన థాట్ నచ్చిన థాటే తీస్తాను. క్యాల్కులేషన్ బిజినెస్ లెక్కలు ఇవి ఏమి ఉండవు. జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పారా? చాలా మందికి చెప్పారు. చాలామంది చెప్పారు. పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత కూడా. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఏదైనా? ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అది నా పర్సనల్. అంటే మీరు పర్సనల్ ఇప్పటివరకు మీరు పబ్లిక్ అయిపోయారు. నా పర్సనల్ విషయాలు నేను చెప్తాను, కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అంటే అమ్మాయి పేరు చెప్పాలా, లేకపోతే మన ఎపిసోడ్ అంటే ఇంకేం చెప్పాలి? ఎపిసోడ్ మీన్స్ ఆ బ్లాక్ సినిమా బ్లాక్ పేరు అవసరం లేదు, పేరు చెప్పండి. ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు ఒక సత్య అని ఒక అమ్మాయిని ఇష్టం. అమ్మాయి మెడికల్ కాలేజ్ అమ్మాయి. షీ వాజ్ అంటే ఆ టైంలో ఇంజనీరింగ్ కాలేజ్ కాంపౌండ్లో ఒక మెడికల్ కాలేజ్ కూడా టెంపరీగా ఉండేది. అంటే బిల్డింగ్స్ తర్వాత కడుతున్నారు, ఈ లోపల యూజ్ చేయడానికి అన్నట్టు ఒక బిల్డింగ్ యూజ్ చేశారు అనమాట. సో వాళ్ళందరూ ₹1,00,000 డొనేషన్ కట్టి వచ్చిన వాళ్ళు, మేమందరం 10,000 12,000 కట్టి ఇంజనీరింగ్ బ్యాచ్. ఓకే. సో మా అందరికీ కూడా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. కానీ మెడికల్ కాలేజ్లో అమ్మాయిలు ఉండేవారు, ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా తక్కువ. ఇప్పుడు దాంట్లో అందరికన్నా అమ్మాయి సత్య అమ్మాయి ఒక కారులో వచ్చింది, బ్లూ పద్మిని ప్రీమియర్ కాలేజ్, పద్మిని ప్రీమియర్ కాలేజ్ కాంపౌండ్లోకి ఆ కార్ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు కూడా కూర్చున్నారు, ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత అసలు ఆ కార్ అలా ఎంటర్ అయ్యి రోడ్ మీదకి వస్తూ ఉంటే ఇక్కడ నా హృదయంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ. ఆ అమ్మాయిని ఎప్పుడు నేను దగ్గరికి వెళ్ళి అంటే నాకు తర్వాత పరిచయం అయింది, కానీ పరిచయం ఏంటంటే ఇంకొక ఫ్రెండ్ ఉండేవాడు కాలేజ్లోనే, ఆడు కైజర్ అని, ఆడు చాలా అందంగా ఉంటాడు. అతని సిస్టర్ కూడా మెడికల్ కాలేజ్ అన్నమాట. సో అతని సిస్టర్ ద్వారా పరిచయం చేసుకుని నన్ను ఆడ బ్యాచ్లో ఒక గ్యాంగ్ వార్డ్ లాగా చెప్పాడు నా గురించి అమ్మాయికి. నేను కూడా ఎప్పుడు అంటే అమ్మాయి అందం ముందు కానీ స్టేటస్ ముందు ఎందుకు పనికిరాను అనే ఫీలింగ్ నాకు ఉంది కాబట్టి నేను ఎప్పుడు ఒక ఆరాధించేవాడిని, లవ్ చేసేవాడిని, కానీ ఎప్పుడు నేను అసలు ఏంటది అమ్మాయి నాది అవ్వాలి, వెళ్ళి ప్రపోజ్ చేయాలి నా ఆలోచన కూడా నాకు రాలేదు. అండ్ ఐ యూస్ టు థింక్ ఆ అమ్మాయి కైజర్తో లవ్లో ఉంది అని అనుకున్నాను నేను ఆ టైంలో. సో చాలా రోజుల తర్వాత, ఇయర్స్ తర్వాత రియలైజ్ అది ఏం లేదు, అమ్మాయికి ఇప్పుడు నేనంటే ఇష్టం అని. అది ఇప్పుడు తర్వాత నా పెళ్ళి అయిపోయిన తర్వాత తెలిసింది.
సో ఇది అదేమంటారు దాన్ని ఎక్కవలసిన రైలు జీవితకాలం లేట్ అంటారు కదా అలాంటిది మాట అది.